Design DFA which accepts all the strings that contains even number of zeros and odd number of ones. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసాం ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి. సో రెండింటిని కలిపి రెండు ఉండాలి, ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ రెండింటిని సాటిస్ఫై చేసే విధంగా డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయాలి. సో దీనికి దిస్ ఈస్ ఫేమస్ డయాగ్రామ్. దిస్ డయాగ్రామ్ ఇట్ సెల్ఫ్ ఇట్ కంటైన్స్ 4 types of problems. సో ఇందులో Q2 అనేది ఫైనల్ స్టేట్ అయితే అది ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ తీసుకున్నా, ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ 0 0 1. ఇందులో ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ 2 జీరోలు ఉన్నాయి, ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ 1 ఉంది. ఇది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిద్దా లేదా డయాగ్రామ్ చూద్దాం. ఫస్ట్ స్టార్టింగే 0 వచ్చింది. స్టార్టింగే 0 వస్తే ఎక్కడికి వెళ్ళింది? Q0 ఆన్ 0. స్టార్టింగ్ స్టేట్ Q0 కదా, Q0 ఆన్ 0 ఎక్కడికి వెళ్ళింది? Q1కి వెళ్ళింది. సో 0 అయిపోయింది. నెక్స్ట్ సింబల్ 0 వచ్చింది. 0 నౌ వీఆర్ ఇన్ Q1 ఆన్ 0. Q1 ఆన్ 0 Q0కి వెళ్ళింది. Q1 ఆన్ 0 ఎక్కడికి వెళ్ళింది? Q0కి వెళ్ళింది. 0 కూడా అయిపోయింది. వాట్ ఈస్ ద నెక్స్ట్ సింబల్? 1 వేర్ వీఆర్ Q0 దగ్గర ఉన్నాము. Q0 ఆన్ 1 ఎక్కడికి వెళ్ళింది? Q2కి వెళ్ళింది. సో 1 కూడా అయిపోయేసరికి మనం Q2లో ఉన్నాం. Q2 అనేది ఏంటి? ఫైనల్ స్టేట్. సో దిస్ డయాగ్రామ్ ఈస్ మెంట్ ఫర్ strings contains even number of zeros and odd number of ones. ఓకే, ఇదే డయాగ్రామ్లో త్రీ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే సపోజ్ ఇన్ కేస్ ఇక్కడ Q2 అనేది ఫైనల్ స్టేట్ కాకపోతే Q3 కనుక ఫైనల్ స్టేట్ అయితే ఇంకో ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంటి అంటే Q3 ఫైనల్ స్టేట్ అయితే స్ట్రింగ్స్ యాక్సెప్ట్ చేస్తుంది 1 0 1 1 రెండు ఆడే, అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఎప్పుడు? ఇన్ కేస్ Q3 కనుక ఫైనల్ అయితే. సపోజ్ Q3 కాదు, Q1 కనుక ఫైనల్ స్టేట్ అయితే ఏమవుతుంది? Q1 కనుక ఫైనల్ స్టేట్ అయితే 1 0 1 ఎన్ని ఉంటాయి? 1 1 2 1s, అంటే ఐ మీన్ ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్. ఇప్పుడు when Q1 is a final state. సో నెక్స్ట్ ఏంటి? ఇన్ కేస్ Q1 కాదు ఫైనల్ స్టేట్ ఏం రావాలి? Q0 కనుక ఫైనల్ స్టేట్ అయితే స్టార్టింగ్ స్టేటే ఫైనల్ స్టేట్ అయిందంటే ఫైనల్ స్టేట్ అయిందంటే మినిమం స్ట్రింగ్ ఎప్సిలాన్ అంటే రెండు కూడా ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ అయి ఉండాలి. సో Q0 కనుక ఫైనల్ స్టేట్ అయితే ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ అయితేనే మనకి ఎప్సిలాన్ అనేది వస్తుంది, మినిమం స్ట్రింగ్. సో Q0 ఫైనల్ స్టేట్ అయితే అవి ఏ స్ట్రింగ్స్ యాక్సెప్ట్ చేస్తుంది? ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్. ఎప్పుడు? Q1 అనేది ఫైనల్ స్టేట్ అయినప్పుడు. సో Q0 ఫైనల్ స్టేట్ కాకపోతే ఇంకేముంటుంది? Q2 కనుక ఫైనల్ స్టేట్ అయితే దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్. అసలు ఈ స్ట్రక్చర్ ఎలా వచ్చింది? ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి? సో ఈ స్ట్రక్చర్లోనే ఫైనల్ స్టేట్ మారిస్తే మనకి 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. Q2 ఒకటి ఫైనల్ స్టేట్ అయితే ఈ ప్రాబ్లం, Q3 ఫైనల్ స్టేట్ అయితే ఇది ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్. ఈ స్ట్రక్చర్లో ఫైనల్ స్టేట్ మారిస్తే మనకి 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు ఈ స్ట్రక్చర్ ఎలా వచ్చింది? ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి? బేసికల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నైనా చేయొచ్చు, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా చేయొచ్చు. అంటే ఐ మీన్ 2 ప్రాబ్లమ్స్ కలిపి ఉండటం, ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ అని, లేదా ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ డివిజిబుల్ బై 3 అని, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చేయాలి అంటే ఎలా కంబైన్ చేయాలి? హౌ దిస్ టైప్ స్ట్రక్చర్ విల్ డిరైవ్ ఫ్రమ్ దోస్ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో చూద్దాం.